హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము ఒక బ్లౌజ్ ఒక సిస్టర్కి కొంచెం ప్రాబ్లం అనేది ఉందన్నమాట. అంటే నెక్లు కొంచెం వెడల్పుగా ఉన్నాయి, చెస్ట్ భాగం ఎక్కువగా ఉంది, తనకి కట్ చేయాలంటే ఇబ్బందిగా ఉన్నారనమాట. అయితే ఈ కటింగ్ చూపించండి అంటే మన స్టూడెంట్ అంతా చూడడానికి రెడీగా ఉన్నారు, అందరికీ చూపిస్తున్నాను. చక్కగా వీళ్ళతో పాటు మీరు కూడా నేర్చుకోండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. ఓకేనా? ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఇట్లా, ఓకేనా? తీసుకొని దీన్ని సెంటర్గా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు మనం అప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అసలు ఫ్రంట్ పార్ట్ గురించి ఆలోచించవద్దు, దాని ఆలోచన పెట్టుకోవద్దు. ఓకేనా? ఇలా పట్టుకొని ఈ రెండు కుట్లు కరెక్ట్గా ఎక్కడికైతే ఉన్నాయో, ఇది కుట్టిన వాళ్ళు కూడా కరెక్ట్ కుట్లేదు చూడండి, ఒకటి ఎక్కువ తక్కువ కుట్లు వేశారు. ఇలా వేయడం వల్ల ఏమవుతుంది, డాట్స్ కూడా ఎక్కువ తక్కువ వస్తాయి ఇవి కుట్లు. ఇంకా చూడండి, ఇది ఒకటి ఒక్క ఆడ వచ్చింది, ఒకటి ఇట్లా వేయొద్దు. ఇలా వేస్తే చుట్టూ తిరిగి వస్తూ ఉంటుందన్నమాట. ఇలా ఇలా పట్టుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక ఇలా మనం చూడండి ఖర్చు కోసమని కొంచెం ఇలా మనం గీత గీసేసుకోవాలి. గీసిన తర్వాతకి మనం ఏం చేయాలి అంటే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక గీత వచ్చేసి కరెక్ట్ కొలత కోసం, రెండోది వచ్చేసి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పడతామా ఇంచు పడతామా వాళ్ళ బాడీని బట్టి మనం పెట్టుకుని, కొంచెం లావుగా ఉంటే డాట్ కూడా కొంచెం లావుగా వేయాలి, సన్నగా ఉంటే సన్నగా వేయాలి. నేనైతే 1 ఇంచ్ దాకా పెడుతున్నాను. ఓకేనా? 1 ఇంచ్ తర్వాత మనం ఖర్చు అనేది వీళ్ళని బట్టి, కొంతమంది ఏంటి అంటే నేను లావు అవుతాను ఖర్చు పెట్టండి, నేను లావు అవుతాను ఖర్చు పెట్టండి అని అంటూ ఉంటారు. అలా భ్రమ ఉన్న వాళ్ళకి కొంచెం ఖర్చు చూపించాలి మనం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 1.5 ఇంచెస్ 2 ఇంచెస్ అలా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇలా చేసేసి స్ట్రైట్గా దీన్ని కూడా ఒక గీత గీసేద్దాం. ఇలా గీసిన తర్వాత మనకు వచ్చేసి కప్పు పొడవు కొలుచుకోవాలి. ఇలా చూడండి, కప్పు పొడవు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇలా కప్పు పొడవు అనేది ఇలా చూసుకోవాలి. ఇది కూడా మనం సెంటర్ పట్టాలి, ఇక్కడ కూడా సెంటర్లో చూడాలి. ఓకేనా? ఇలా చూసినా పర్వాలేదు, ఇలా చూస్తే మనకి ఏంటంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా చూసేసి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చు వదిలేము, ఇక్కడ వదలలేదు కాబట్టి ఇక్కడ వదిలేసుకోవాలి. ఇలా కొంచెం వదలాలి. వదిలిన తర్వాత ఇప్పుడు ఇక్కడ దాకా మనం కరెక్ట్గా ఉంది కాబట్టి ఒక గీత ఇలా గీసేసుకోవాలి. ఓకేనా? ఇలా గీసేసిన తర్వాత దీన్ని కూడా కొంచెం కలుపుదాం. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఏమొచ్చింది, బాక్స్ వచ్చేసింది. దేనికి సంబంధించిన బాక్స్ ఇది? బ్యాక్ పార్ట్ వెడల్పు పొడవు ఖర్చులతో వచ్చిందా రాలేదా? ఖర్చులతో సహా వచ్చింది. ఓకేగా? అర్థమవుతుంది అందరికి? ఇలా వచ్చింది. ఇక ఎవరికైనా మనం ఇలాగే తీయాలి. ఒకవేళ ఇక్కడ నుంచి వాళ్ళు పెంచమంటే కప్పు పొడవు మనం పెంచుకోవాలి, నెక్కు పెంచుకోవాలంటే పెంచుకోవాలి. చంక టైట్గా ఉందంటే కొంచెం పెంచాలి, చంక తక్కువగా ఉందంటే కొంచెం తగ్గించుకోవాలి. ఇంతే, మనం చేయాల్సింది ఏం లేదు, అందరికి ఇలాగే వేయాలి. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం నెక్ వేసుకోవాలి. మ్యాక్సిమం నా కటింగ్లో టేప్ వాడను, ఎక్కువ టేప్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే టేపు బాడీ మెజర్మెంట్కే వాడతాను నేను. ఇలా బ్లౌజ్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఇది కరెక్ట్గా ఉందంటే దీన్ని జిరాక్స్ దించాలంటే మనం ఇలాగే కొలవాలి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మళ్ళీ ఈ ఖర్చుని మనం సెంటర్కి పట్టేసుకొని ఇలా చూసుకోవాలి. ఒకవేళ మనకి ఇప్పుడు ఇక్కడ డాట్స్ తప్పుగా వేసాము, ఇది సెంటర్ వచ్చిందో రాదో అనుకుంటే మళ్ళీ నెక్ ఇలా చూసుకోవాలి, నెక్ కాడ నుంచి చూసుకోవాలి. ఓకేనా? మీకు కూడా అర్థమవుతుంది కమ్మా, అందరికి అర్థమవుతుందా? ఇలా పట్టుకోవాలి. తర్వాతకి ఇలా నుంచి ఇలా చూసుకోవాలి. చూసేసుకొని ఈ రెండు సెంటర్కి ఇలా పట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు ఇటువైపు వదిలేసి ఇక్కడ కరెక్ట్గా గీయాలి. ఇక్కడ మనం ఖర్చు కలపాలా వద్దా? ఇక్కడ కొంచెం ఇలా కలపాలి. ఓకేనా? ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వీళ్ళ నెక్ విడ్త్ ఎంత ఉందో చూసుకోవాలి. నెక్ యొక్క వెడల్పు, మన నెక్ వెడల్పు చూడండి, మనం కట్ చేసామనుకోండి అందరికి 2-2.5 పెడితే కలవదు. ఓకేనా? కొంతమంది వెడల్పు తొడిగే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు చూడండి, షోల్డర్ తక్కువ, నెక్ వెడల్పుగా తొడుగుతున్నారు. అంటే వీళ్ళకి మనం ఎంత పెట్టాలి అనేది ఈ బ్లౌజే మనకు చెప్పిద్ది. ఓకేనా? ఇలా పట్టుకొని మనం ఏం చేయాలంటే పన్నా మొత్తం దీని మీద ఇలా పెట్టేసేయాలి. చూడండి, ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా చూసుకుంటూ కొంచెం మనం దీని కిందికి ఇలా జరిపి మళ్ళీ ఇక్కడ కదా మనం డ్రాయింగ్ వేసింది, ఈ డ్రాయింగ్ కాడ నుంచి మనం పైన ఖర్చు ఇక్కడ దాకా ఉంది చూడండి, ఈ ముడతలు అనేది రాకుండా మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసి ఇది ఇక్కడ దాకా ఉంది ఖర్చు, ఇది పైది ఖర్చు అనమాట. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం కొంచెం ఖర్చు కలుపుకుంటూ దీన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా? మనం కుట్టేటప్పుడు మళ్ళీ ఖర్చు పోతుంది కదా, మనకి పోతుందా పోదా? కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ ఎంత వచ్చింది మనకి? ఇలా వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే ఒకటి పైకి తొడుగుతుంది, నెక్స్ట్ షోల్డర్ తక్కువ తొడుగుతుంది కాబట్టి ఇంత పెట్టాల్సి వచ్చింది. అదే ఈ షోల్డర్ పెంచినా, ఇప్పుడు ఈ షోల్డర్ చూడండి ఏమకి ఎంత ఉంది, పావుదొక్క 2 ఉంది, మనం పెడతాం ఎంత 3 పెడతాం. అంటే ఇది ఇక్కడికి వస్తే ఇక్కడ నెక్ ఎంత వచ్చింది, మనం అనుకున్నంతే వచ్చింది.
జారదు, ఎందుకంటే వీళ్ళు తగ్గట్టు వీళ్ళు బాడీ సెట్ చేసుకుంటుంది ఇట్లా బ్లౌజ్. కొంతమంది ఇలాగే దొరుకుతారు, కొంతమందికి జారినా కూడా నెక్లు కొంచెం ఇట్లా ఉండడమే బ్రాడ్గా ఉండడం ఇష్టపడతారు. కొంతమంది అంటారు నెక్ రౌండ్గా రాలేదని, అంటే కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటట్టు అయితే వస్తుందని చెప్పాలి. మనం అందరికీ రౌండ్గా రాదు. ఎందుకు రాదు? కొంతమంది ఇట్లుంటూ తొడగరు. మనం పెట్టినట్టుగా పెడితే ఏమవుతుంది, వెనక రౌండ్గా వస్తుంది కానీ ముందు రాదు, ఇట్లా వస్తుంది. అందువల్లనే వాళ్ళకి చెప్పాలి కొంచెం వెడల్పుగా ఉంటే నెక్లు కొంచెం లైట్గా లూజ్ ఉంటాయి, మీకు అది అలవాటు ఉందా లేదని అడిగి మనం పెట్టుకోవాలి. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మళ్ళీ ఆది బ్లౌజ్ని బట్టే మనం ఇక్కడ ఖర్చు వచ్చేసి ఇలా ఉంది కదా, ఖర్చు కలుపుకున్నామా లేదు? దీనికి లేదా? కలుపుకున్నాం. తర్వాతకు వచ్చేసి దీన్ని ఇక్కడ ఖర్చుతో కలిపేసి కొంచెం ఇలా పెట్టుకొని తర్వాతకి ఇక్కడికి వేయాలి. దీన్ని కూడా కలపాలా వద్దా? కలపాలి. ఇవి క్లారిటీగా మనకు తెలియాలి. ఖర్చులు అనేవి చాలా ముఖ్యం అన్నమాట. ఇలా పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా తీసుకోవాలి, చంకకా నుంచి ఇలా. ఇక్కడ కూడా మనకు ఖర్చు ఇక్కడికి వచ్చింది, పెట్టాలా వద్దా? అది ఇది ఇలా పెట్టేసి తర్వాతకి మనం ఏం చేయాలంటే ఖర్చు పెట్టిన దగ్గరికి మనం ఒక గీత ఇలా గీసుకోవాలి. ఓకేనా? తర్వాతకి ఇక్కడ ఖర్చు పెట్టిన దగ్గరకు ఒక గీత ఇలా గీసుకోవాలి. ఓకేనా? వచ్చేసింది. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఆమ్ హోల్ ఎలా ఉంది వీళ్ళది కొలుచుకోవాలి. ఒకసారి ఆమ్ హోల్ వెనక నుంచి ఎలా ఉంది, మనం ఇలా పెడితే సెట్ అవుతుందా లేదా. పైన ఖర్చు వదులుకొని ఇక్కడ నుంచి మనం ఇలా చూడండి, ఇలా చూసుకుంటూ రావాలి. ఆమ్ హోల్ కొంచెం కొంచెంగా ఇలా చూసుకుంటూ వచ్చిన తర్వాత అటు మనం ఎంత ఉంది ఇప్పుడు ఖర్చు 2 ఇంచెస్ ఉందా లేదా? మనం 1.5 ఇంచెస్ ఉంది, 1.5 ఉంది. అలా చూసుకోవాలి. చూసుకొని మళ్ళీ ఒకసారి మనం ఏం చేయాలంటే టేప్తో కూడా కొలుచుకోవాలి అనుమానం లేకుండా. ఇలా ఉంది కదా ఇప్పుడు మనకి, దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా కొలుచుకోవాలి. కుట్టు దగ్గరికి కొలవాలి, ఖర్చు కొలవకుండా. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, ఈ కుట్టు కాడ నుంచి కొలవాలి. ఇలా ఎంత ఉంది? 9.5 ఉంది, 9.5 ఉంది. అంటే ఇప్పుడు నేను ఖర్చు వదలాలి, ఖర్చు తీసేసి పెట్టాలన్నమాట. దీన్ని ఇక్కడ నుంచి ఇలా మనం కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఉందా లేదా? ఉంది. ఒక పాయింట్ అటు ఇటుగా ఉన్నా పర్లేదు, ఉందిగా, ఉంది. అలా మనం చెక్ చేసుకోవాలి. ఉంది అన్నట్టు మనకు ఒక క్లారిటీ. ఇంకా వీళ్ళకి చంక లూజ్ రాదు, టైట్ రాదు. గీస్తా అదే ఇప్పుడు ఇలా వచ్చింది 1.5. ఇప్పుడు ఒకవేళ చాలకపోతే కలుపుకోవచ్చు, మన ఇష్టమే కాదు. మనకి వీళ్ళకి సరిపోతుందంటే ఇక్కడ డాట్ వేస్తే ఇక్కడ 2 ఇంచెస్ వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం కలుపుకోండి, పర్లేదు. ఓకేనా? ఇలా మనకి ఖర్చు ఎందుకంటే ఉందా లేదా అనేది పాయింట్. మనం ఎంత పెట్టుకుంటున్నాం అనేది మన ఇష్టం, కస్టమర్ ఇష్టం అది. ఓకేనా? చంక దగ్గర అవును చాయండి. అలా మనం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే 1 ఇంచ్ ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది. ఎక్కడ ఎవరికైనా కూడా వెంటనే క్రాస్ రాదు, ఎవరికైనా 1 ఇంచ్ దాకా స్ట్రైట్గానే ఉంటుంది కుట్టు. అది ఇక్కడ మనం పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడికి ఇది పెట్టేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా డ్రా చేయాలి. చూడండి, ఇలా మంచిగా ఇలా చిన్నగా దీంట్లో కలిపేసుకోవాలి. డ్రా చేసుకొని మళ్ళీ ఇది లోనకు ఉందా బయటికి ఉందా అనేది ఒకసారి మనం ఇలా కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ సెంటర్లో పట్టుకొని ఇటువైపు ఖర్చు అటువైపు ఖర్చు కలుపుకోవాలి. వచ్చిందా? ఇలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా. ఫస్ట్లో మనం నేర్చుకునేటప్పుడు ఇవన్నీ చూసుకుంటేనే మనం తర్వాతకి మనకి ఏం అర్థం కాకపోయినా మనకి ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉండదు సీనియారిటీ వచ్చిన తర్వాత. ఇప్పుడు నేనైతే ఇవన్నీ చెక్ చేయను, మీకు కావాలి చెక్ చేస్తున్నా. చక్క మనం చేయొచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను చేస్తున్నా. ఇలా కటింగ్ పట్టేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే కత్తెరని ఇలా మణికంటూ తిప్పాలి, చేతిని అవన్నీ తిప్పుకుంటూ పోవద్దు మనం. ఓకేనా? ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పేసి కరెక్ట్గా మనం ఇలా కట్ చేయాలి. ఇప్పటికి ఈమెకి జాకెట్ మనకు ఆదికి ఇచ్చింది కదా, ఈ జాకెట్ మనకు భుజాలు జారుతున్నాయి అని అంటది. భుజాలు జారుతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ కొంచెం తగ్గించుకోవాలి అంతే, ఏం చేయొద్దు, ఇంకా తగ్గించుకోవాలి. లేదంటే కొంచెం ఈ విడత అనేది తగ్గించుకోవాలి. ఇప్పుడు మనం డ్రాయింగ్ వేసాం కదా ఆమెకి, లేదు నాకు ఇది సరిపోయిందంటే ఇదే కరెక్ట్, కానీ ఈమె ప్రాబ్లం చెప్తే ఇది కొంచెం మార్చుకోవాలి. ఓకేనా? ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఇది కొలుచుకోవాలి. మనం ఏమైనా రాంగ్ వేసామా ఏంటి అనేది. కట్ చేసిన తర్వాత క్లాత్ రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా కట్ చేసేటప్పుడు మనం ఇలా బెండ్ కావాలి, అన్ని ఎక్సర్సైజులు చేయాలి మనం. ఓకేనా? నేను ఇట్ట వచ్చి ఇట్ట తిరిగి ఇట్ట చేస్తా అంటే కలవదు, అట్లా తిరగొద్దు అస్సలు, అది రాంగ్ రా. మనం ఒక్క దగ్గరే నిలబడి కటింగ్ చేసుకోవాలన్నమాట. మన బాడీ కూడా ఎక్సర్సైజ్ అవుతుంది మంచిగా. ఓకేనా? ఇలా చేసి ఇప్పుడు మీకు ఖర్చు అనుమానం ఉంది కదా, ఆ ఖర్చు అనుమానం కూడా తీరింది అనమాట. ఇలా చేసుకోవాలి. అది
చేసుకొని ఇప్పుడు వీటికి మనం డాట్ ఎంత వేసుకుంటాం అనేది మనం కొలుచుకోవాలి. డాట్ మనం మినిమం సెంటర్కి ఇలా వేసుకోవాలి. ఎవరికైనా సెంటర్కి ఎంత ఉంది. ఇప్పుడు పాయింట్ మనం పై ముందు కొలుసుకుంటాం, 10 ఉంది పాయింట్. ఇప్పుడు వీళ్ళు 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వెనక. ఎందుకంటే ఈ పాయింట్ సాకనే రెట్ట ఉంటుంది, రెట్ట కంటే 1 ఇంచ్ వెనక మనం పెట్టుకుంటాం ఎవరికైనా. అలా మనం కొలుచుకొని 11 ఇంచులకు ఒక గీత గీసేసుకోవాలి. సెంటర్ గీత గీసేసుకొని అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు మనం లావుగా ఉంటే కొంచెం లావుగా, సన్నగా ఉంటే సన్నగా వేసేసుకోవాలి డాట్. ఓకేనా? వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత పోయింది? ఇప్పుడు ఇంచు పోయింది. అంటే ఇక్కడ మనకి ఇంచు అనేది పోయింది కాబట్టి మనం దీన్ని ఇలా డ్రా చేసుకోవాలి కుట్టుని. ఇదైతే మనకు వస్తుంది ఖర్చు అనేది గుర్తు. ఇప్పుడే ఇవి పెట్టుకున్నాం అనుకో, మనం కుట్టేటప్పుడు మనకు అనుమానం రాదుగా. ఈ కాచికాయలు ఇట్లా పెట్టుకుంటే మనం కుట్టు వేసేటప్పుడు ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. ఇది డాట్ మనం 1/2 ఇంచ్ పడితే రాదు, మళ్ళీ ఇది ఇంచు గుర్తు మనం ముందే పెట్టుకోవాలి. అర్థమైందా? మనకు అవగాహన ఉండాలి, మనిషిని బట్టి ఇది ఎక్కువ పెట్టాలా తక్కువ పెట్టాలా. ఒకవేళ పెడితే ఈ డాట్ గుర్తు మనం ఇక్కడ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ కంప్లీట్గా అయిపోయింది. ఇక మీకు ఇక్కడ చేయాల్సింది ఏం లేదు. ఏమన్నా ఉందా డౌట్? క్లియర్ అయిందిగా మీకు అందరికీ మంచిగా. తర్వాతకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కొద్దాం. అది ఇప్పుడు మంచిగా ఇన్స్టాగ్రామ్ లో చెప్పాలి, నువ్వు అట్లా ఇవ్వాలి, ఏం అర్థమైంది అనేది. ఇక్కడ మనకి పెట్టుకోవచ్చు, లేకపోతే మాస్టర్ మార్కర్ ఉంది చూసారా, అది మనం ఒకసారి ఇలా రుద్దామనుకోండి అయిపోతుంది. ఈ కాట్ అనేది మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే రెండింటికి పనికి వస్తుంది. ఇలా ఇప్పుడు మాస్టర్ మార్కర్తో మనం ఈ డాట్ ఇలా వేసుకోవచ్చు. ఒకవేళ మాస్టర్ మార్కర్ లేనప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి ఒకసారి ఇలా అన్నాం అనుకో, ఖతం ఈ అచ్చు దీని మీద పడుతుంది. ఇంకా డ్రాయింగ్ అక్కడ వేసుకోవచ్చు, మనం ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అందరి దగ్గర అది ఉండదు కదమ్మా, కొన్ని టిప్స్ ఇలాంటివి మనం చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూసుకోవాలి, ఈ హ్యాండ్ మనకి ఇటు వస్తుందా, రాకపోతే ఇక్కడ జాయింట్ పడ్డా పర్వాలేదు, కొంచెం ఇటు జరుపుకోవాలి. నిన్న మీరు అన్నారు కదా, ఆ టిప్పు మంచిదే. అది క్లాత్ తక్కువ ఉంటే వాడుకోవాలి ఆ టిప్పుని, లేదంటే మనం వదిలేసుకోవాలి. క్లాత్ ఉంటే మనం జాయింట్ అనేది వేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇలా పెట్టేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా మామూలు లేదు చెప్తా, ఒక్క నిమిషం. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది క్రాసా స్ట్రైటా నీకు అర్థమైందా? కాదనుకుంటున్నా నేను, క్రాస్ కాదనుకుంటున్నా. నువ్వు చూడు, నువ్వు చెప్పు, క్రాస్ స్ట్రైటా? కాదురా, కాదు, నువ్వు చెప్పు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్రాస్ దాన్ని మనం ఏం చేయాలంటే ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఎక్కువ గుంజొద్దు, ఎందుకంటే ఇది కూడా మనం గుంజి పెట్టాలి. గుంజాలంటే ఇది గుంజకుండా ఇలా పెట్టుకోవాలి. సరిపోయిందా? కరెక్ట్గా ఇక్కడ ఖర్చు ఉంది, ఇక్కడ ఖర్చు ఉంది. మనం ఇక్కడ మలిచింది ఎంత? ఒక 2.5 ఇంచెస్ మలిచి ఉంటుంది. 2 ఇంచెసే ఉంటుంది నాకు తెలిసి. అంతే, 2 ఇంచెస్కి ఒక పాయింట్ అటు ఇటుగా అంతే. మినిమం ఎవరికైనా 2 ఇంచెసే వస్తుంది, ఎక్కువ రాదు. కొంతమంది ఏంటంటే కప్పు పొడవు కిందికి దొడుగుతారు, అలాంటి వాళ్ళకి 3 ఇంచులు వస్తుంది. ఇది ఎక్కువ పెట్టుకోవాలి మనం. మళ్ళీ ఇది తక్కువ 2 ఇంచులే పెడితే అప్పుడు ఏమైందంటే చెస్ట్ కిందికి అయింది. కొంతమంది అయితే స్ట్రక్చర్ కరెక్ట్గా తొడిగే వాళ్ళకి ఏంటంటే ఇది కరెక్ట్గానే కట్ చేసి షేప్ బెల్ట్ ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు కొంచెం మందం వేసుకోవాలి అలాంటి వాళ్ళకి. దీనికి మందం వేసుకోవాల్సిన అవసరం లేదు, 2 ఇంచులు. ఎందుకంటే ఈ మడతలోనే పోద్ది మీకు, ఈ 2 ఇంచులు అనేది ఈ మడతలోనే పోద్ది, పెద్ద టెన్షన్ అవసరం లేదు. దీనికన్నా పెంచితే 2.5-3 ఇంచులు పెడితే ఒక ఏదైనా కద్దరు గుడ్డ లాంటిదో లేకపోతే ఇలాంటి ముక్కలో డబల్ వేసుకుంటే వాళ్ళకి స్టిఫ్గా ఉంటుంది, మంచిగా నీట్గా ఉంటుంది. అది ఎవరు తొడుగుతారంటే షార్ప్గా మంచిగా కోపుగా తొడిగే వాళ్ళకి ఇష్టం. అలాంటి కస్టమర్లు కూడా తగులుతారు మనకి. ఓకేనా? ఇలా పెట్టాము. ఇలా పెట్టిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా క్రాస్గా తీసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఈ క్రాస్ మనకు కరెక్ట్గా ఉంది అనడానికి మనం ఎలా తెలుసుకోవాలి? ఈ మూల ఇక్కడికి రావాలన్నా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు చూసినట్టుందిగా, మన ఛానల్ చూసిరా? ఓకే ఓకే, ఇది కరెక్ట్. అంతేనా? అసలు మాస్టర్ కి తాళాలు ఇస్తే అయితే ఇప్పుడు ఇలా మనం ఈ 2 మూలలు దీన్ని ఖరారు చేసుకోవాలి. ఇది మినిమం క్రాస్ ఎవరికైనా. ఇంకా దీనికన్నా ఎక్కువ క్రాస్ కావాలి ఎవరికన్నా, ముందు మంచిగా రావాలంటే ఇటు తిప్పాలి క్రాస్ని. ఇది అడ్డపన్నా క్రాస్ అంటారు. ఇది ఇంకా సాగుతుంది మనం. ఇలా నిలువుగా తిప్పితే తగ్గిపోతూ ఉంటుంది క్రాస్. ఇది నిలువులో ఏమవుతుంది అంటే మన క్లాత్ అనేది పట్టేస్తూ ఉంటుంది. ఇది మనకు తెలుసుకోవాలి. ఇంకెక్కువ క్రాస్ కావాలనుకుంటే ఇలా తిప్పుకోవాలి. ఇలాని మరీ ఇంకా ఎక్కువ కూడా తిప్పొద్దు, కేవలం ఒక 1/2 ఇంచ్ తేడా మీదనే దీన్ని తిప్పాలి. ఈ ఓవర్ క్రాస్ అన్నట్టు ఇది. ఈ ఓవర్ క్రాస్ కూడా ఏమైందంటే ఉతుకులు పడే కొద్దీ ఇప్పుడున్న ఫిట్టింగ్ తర్వాత సాగిపోయి జాకెట్ అనేది ముందుకు గలీజ్ అయిపోతుంది. అది కూడా మనకు అవసరం లేదు. కొంతమంది ఏంటంటే కొంచెం గుండె ఆపరేషన్స్
అలాంటి చేసుకున్న వాళ్ళకి ఈ ఓవర్ కొంతమంది ఉంటారు కదా కస్టమర్, అలాంటి వాళ్ళకి ఎక్కువ పెట్టుకోవాలి తప్పదు. ఇంకా వాళ్ళకి ఇక లేదు మంచిగా తొడిగే వాళ్ళకి ఫిట్టింగ్ అనే వాళ్ళకి ఇదే కరెక్ట్. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే ఒకసారి ఈ చంక కింద ఈ కుట్టు ఉంది కదా దీన్ని కొలుచుకోవాలి. చూడండి కరెక్ట్గా ఉందా? కరెక్ట్గా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక ఇప్పుడు మాస్టర్ కటింగ్ మీరు చెప్పారు కదా ఇలా ఉంటుంది అది మాస్టర్ కటింగ్. ఇంత ఇక్కడ మనకి అది ఎక్కువ నడవదు మాస్టర్ కటింగ్ అనేది. కొంతమంది ఏంటంటే బోటిక్ షాప్లలో అలా కొంచెం స్టైల్గా తొడగడానికి ఇష్టపడే వాళ్ళు ఇలా ఇట్లా వస్తుంది అనమాట కటింగ్. ఇట్లా వచ్చే వాళ్ళకి అది ఇష్టపడతారు. ఇది ఏంటంటే కామన్గా మనకి ఎప్పుడు నడిచే కటింగ్ అనమాట ఇది. ఓకేనా? ఇది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇలా ఖర్చు మనం ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా చూసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని డ్రా చేసుకున్న పర్వాలేదు, ఇలా ఉంచుకున్న పర్వాలేదు. ఇప్పుడు పొడవు వచ్చింది, దీని కింది భాగం వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలి మనకి? ఫ్రంట్ నెక్ ఒకటి రావాలి. తర్వాతకి ఈ వెడల్పు సరిపోతుందా లేదా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వెడల్పు ఇక్కడ ఏమైనా పెరిగి ఉందా, ఇది ఉందా, లేకపోతే ఎలా ఉందా అనేది. ఇక్కడ మనకి ఏంటంటే ఖర్చు ఉంది దీంట్లో ఆల్రెడీ మనకి. ఓకేనా? ఈ ఖర్చుని ఇలా కలుపుకొని ఉక్సు పట్టిని చూస్తాగండి. ఇంకా అలా చూస్తే మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం ఇవి ఇలా చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇంక ఇలా పెట్టేసి ఒకసారి మనం మామూలుగా ఖర్చుతో కలుపుకుంటేనేమో మొత్తం వచ్చేస్తుంది మనకి. ఓకేనా? చూడండి కరెక్ట్గా వచ్చిందా? కొంచెం కూడా తేడా లేదు. అంటే ఇంక మనం దీన్ని ఇలా కట్ చేయొచ్చు అని అనుమానం. ఒకవేళ మనకి ఏమైందంటే ఇది ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దీన్ని పెంచుకోవడమో చేయాలి. అది ఎవరు? ఓవర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇందాక నేను చెప్పాను కదా అది. ఒకవేళ కొంతమందికి ఏమైందంటే ఇలా ఉన్నప్పుడే దీనంత వస్తుంది ఫ్రంట్ పార్ట్. దీనంత వచ్చినప్పుడు కేవలం మనం ఇక్కడే తీసుకోవాలి. ఈ డాట్ పట్టేసి షేప్ బెల్ట్ వేసుకుంటే ఇది పైకి జరిగి ముందు ఎంత చెస్ట్ భాగం అయినా సరిపోతుంది. అట్లా చేసుకోవాలి. ఓకేనా? ఇలా మనం చేసుకొని ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. మంచిగా ఇలా కత్తెరగా పట్టుకునేటప్పుడు కూడా వడుపు ఉండాలి. కచ్చలు దిగొద్దు. ఇది కొత్త కత్తెర కాబట్టి కొంచెం కచ్చలు పడుతుంది, కానీ కొద్దిగా మనకి రఫ్ అయిన తర్వాత సాఫ్ట్గా వస్తుంది అనమాట మనకు. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి? అందాజగా నెక్కుని మనం కట్ చేసుకోవాలి. మనం కొలవలేదు, కొంచెం పైకనే చేసుకుందాం. ఓకేనా? ఇలా చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. దీన్ని ముక్కను తీసి పక్కన పెట్టేసి దీన్ని కూడా తీసేయాలి. ఇప్పుడు ఇది మన వైపుకి వేసుకోవాలి. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఉక్సులు పట్టి కాజాల పట్టి మొత్తం కూడా వదిలేసి ఉక్సులు పట్టి వైపు మనం పట్టుకోవాలి ఇది. ఓకేనా? ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా అనాలి చేతులతో. ఇలా అని ఖర్చులు ఇంకా ఇలా ఇటువైపు ఖర్చు ఉండాలి. చూడండి అందరూ. ఓకేనా? మళ్ళీ ఇటువైపు ఖర్చు ఉండాలి. ఇటువైపు ఖర్చు ఉందా లేదా చూసుకోవాలి. మనం పెట్టిన ప్రకారం ఉందా లేదా? ఇది ఉంది చూడండి, పర్ఫెక్ట్గా ఉంది. అయితే ఇటువైపు కూడా వదలాలి మనం. ఇది ఇక్కడ ఎంత ఖర్చు అయితే ఉందో అంత వదిలేసుకొని దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక ఇటువైపు కూడా ఖర్చు అనేది ఉంచుకుంటూ చిన్నగా దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఓకేనా? ఇంక ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి దీనికి ఖర్చు కలుపుకొని ఇక్కడ గీత గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి మనం డ్రా చేసినట్టు ఇక్కడ దాకా ఖర్చు మనకు అవసరం అన్నట్టు ఇక్కడ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఖర్చు కలుపుకున్నాం కదా, సేమ్ దీనిలాగానే ఇక్కడ డాట్ ఉంది, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ డాట్కి కొంచెం ఈ ఖర్చు కొంచెం మనం వదిలేసుకోవాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఊపర్ పాయింట్ మనం కొలుచుకున్నాం కదా, ఎంతవరకు వచ్చింది? ఒకవేళ 10 అనుకుందాం. లేదంటే ఆది బ్లౌజ్కి లేదు, అసలు లేదు డాట్. చూసిందిగా వీళ్ళు మామూలుగా వేసేది, అయినా వీళ్ళకి సెట్ అయిద్దిలే. ఇట్లా చెక్ చేసుకొని తక్కువ వేసారు చూడండి, చాలా తక్కువ. అట్లనే వేద్దాం పట్టు. మనం ఇది కూడా ఇట్లా వేసేద్దాం. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలా ఇక్కడ నుంచి ఇప్పుడు అంటే ఇది ఇక్కడ దాకా ఉంది అనుకుందాం. ఇలా కొలుచుకొని ఈ డాట్ ఇక్కడికి ఉందంటే లోన డాట్ వచ్చేసి మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అని అర్థం. దాని అర్థం ఇక్కడికి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇది వీళ్ళు ఇలా వేసారనమాట, స్ట్రైట్గా వేయలేదు. ఓకేనా? ఇలా వేశారు. ఇలా వేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ దాకా మనం షేప్ అనేది తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఇక్కడ కంప్లీట్ చేయాలి. షేప్ని చేసి ఇలా కలుపుకోవాలి. కొంచెం వీలైతే ఇక్కడ తీసేసుకోవచ్చు మనం కూడా. ఇలా
చంకలో ఏదైనా ముడుతున్నా అలాంటిది ఈ సైడ్లో ముడతలున్నా పోతుంది అనమాట. ఇలా తీసేసుకోవాలి. అయితే ఈ డాట్ వీళ్ళు ఇక్కడ వేశారు కాబట్టి మనం కొంచెం ఇటు జరిపి ఇక్కడ కాటు పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇంత దగ్గరకు ఉండొద్దు డాట్ అనేది ఎప్పుడైనా. ఓకేనా? ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా మనం ఇప్పుడు దీన్ని బట్టి మనం వేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలి డాట్స్ అనేవి. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి. ముందు ఇలా కలిపేసుకోవాలి. ఓకేనా? తర్వాతకి బ్యాక్ ఫ్రంట్ ఎంత తీసారనేది ఇదే చెప్పిద్ది మనకి ఆది బ్లౌజ్. చూడండి చాలా తక్కువ తీసారనమాట బ్యాక్ ఫ్రంట్ అనేది. ఇంతే. ఓకేనా? అంతే తీయాలి మనం. ఇది ఇంకోసారి పెట్టవాలి ప్లీజ్ అన్న. ఎలా పెట్టాలి? ఏం లేదురా, దీన్ని గుంజకుండా ఇది ఎలా అయితే ఉందో అలాగే మనం పెట్టేసుకోవాలి. ఫ్రంట్ రా, లోతు తీయడానికి ఆది బ్లౌజే చెప్పిద్ది మనకి. మనం బాడీ మెజర్మెంట్ తీసుకుంటే టేప్ని వాడాలి. ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు ఈ టెన్షన్స్ అవసరం లేదు. ఇంకా అసలు ఆడుకుంటూ కటింగ్ చేయొచ్చు. ఇలా ఇక్కడ నుంచి కొంచెం పట్టేసి ఇలా మనం చిన్నగా 2 ఇంచెస్కి మనం తీసేయాలి దీన్ని. కథం. ఓకేనా? ఫ్రంట్ కూడా చంక తీయాలంటారా? ఇప్పుడు వీళ్ళకి కొంచెం మనకు వంగితే కొంతమందికి ఇక్కడ ఏంటంటే గలీజ్గా ఉంటుంది. అట్లా వస్తుందని చెప్పారు అనుకో, అప్పుడు ఇక్కడ మనం తీసేసుకోవాలి. కొంచెం ఇది కొంచెం తీసేస్తే టైట్ పట్టేస్తుంది మీకు హుక్స్ దగ్గర. అట్లా తీసేసుకోవాలి. ఆ టిప్స్ ఏంటి అంటే ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకే పెట్టుకోవాలి. లేదు మంచిగానే ఉందంటే వదిలేసుకోవాలి. ఇది అయిపోయింది. ఓకేనా? నీ హ్యాండ్ ఏదన్నా ఉంటే రేపు చెప్తా లేరా? సరేనా? హ్యాండ్ అయితే చెప్తారు. సరేనా? హాయ్ ఫ్రెండ్స్, మీకు కూడా ఇలాగే నేర్చుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ హాస్టల్ సౌకర్యం ఉంది. ఇలాగే వీళ్ళందరికీ ఇచ్చినట్టుగానే ట్రైనింగ్ ఇస్తాను. ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో నేర్చుకుంటాను అనుకున్నా కూడా చక్కగా నేర్చుకోవచ్చు. ఓకేనా? దానికి సంబంధించిన విషయాలు నేను ఈ స్క్రీన్ మీద పెడతాను. వారి ఒక 2 ఫోన్ నెంబర్లు మీరు ఫోన్ చేసి కనుక్కొని అవి ఎలా నేర్చుకోవాలి, ఎలా జాయిన్ కావాలి, ఏంటి అనేది మన కోర్స్ ఇంకా మళ్ళీ ఇంకొక బ్యాచ్ ఎలా తయారవుతుంది అనేది మీరు కనుక్కోవచ్చు. మా పిల్లలు చెప్తారు. చక్కగా మీరు జాయిన్ కావాలి అనుకునే వాళ్ళు ఫోన్ చేయండి. ఓకేనా?